పల్లెపోరుపై సందిగ్ధం నెలకొంది. ఈ నెలాఖరుతో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగియనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం గడువులోగా ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అనే చర్చ ఇప్పుడు గ్రామాల్లో జోరుగా సాగుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లయితే చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. లోక్సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఒక క్లారిటీ మాత్రం రావడం లేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నెలాఖరుతో ప్రస్తుత పాలక వర్గాల కాలపరిమితి ముగియనుండగా ఫిబ్రవరిలో కొత్తగా ఎన్నికైన వారు పగ్గాలు చేపట్టాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల నిర్వహణకు వెనకడుగు వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడే నిర్వహిస్తే ఎన్నికల కోడ్ నేపథ్యంలో 6 గ్యారంటీల అమలు కష్టసాధ్యమవుతుందని, తద్వారా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతామనే భావనతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం నుండి ఇదివరకే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండే ఓటర్ల సంఖ్య ఆధారంగా ఎంతమంది ప్రిసైడింగ్ పోలింగ్ అధికారులను నియమించాలో నిర్దేశిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 468 పంచాయతీలు, 3840 వార్డులు ఉన్నాయి. వచ్చే నెలలో పాలక వర్గాల గడువు ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే కొత్త పాలక వర్గాలు ఏర్పడతాయి. లేదంటే పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించే అవకాశం ఉంది. గతంలో 3 నుంచి 4 గ్రామ పంచాయతీలకు కలిపి మండల స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. ఈసారి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.